నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. శుభకార్యాలు, వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులకు ఆశీర్వాదం అందించిన ఎమ్మెల్యే. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో మైనార్టీ యువకుల ర్యాలీ. ప్రజాపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కౌన్సిలర్ల పిలుపు. ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప దేవాలయాల్లో విశిష్ట పూజలు, పంచామృతాలతో అభిషేకాలు. పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద పండ్ల లారీ బోల్తా, ఒకరికి స్వల్ప గాయాలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గంలోని ఆర్మూర్ మరియు నందిపేట్ మండలాల్లో పర్యటించి శుభకార్యాలు, వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ శుభకార్యాల్లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పలువురు బీజేపీ నేతలు చేసిన శుభకార్యాలకు ఎమ్మెల్యే హాజరై ఆత్మీయ నేతలను పలకరించారు. రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ బీజేపీ నాయకులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద పండ్ల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న మోసంబి పండ్ల లారీ మహిళా ప్రాంగణం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులో నడపడంతో బోల్తా పడిందని, ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదని, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. ప్రజాపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని లబ్ధిదారులు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని 24వ వార్డు కౌన్సిలర్ మేడిదల రవిగౌడ్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు మరో అవకాశాన్ని కల్పించిందని, ప్రజాపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని లబ్ధిదారులు ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా సీఎం పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులందరూ కూడా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో దరఖాస్తు 30 వరకు ఉన్నది కాబట్టి దయచేసి 24వ వార్డు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ప్రత్యేకంగా ఇల్లు లేని వాళ్ళు ఆలోచన చేసుకొని దరఖాస్తు చేయాలి. ఎందుకంటే ఇల్లున్న వాళ్ళు దరఖాస్తు చేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళని తనిఖీ చేసిన తర్వాత పక్కకు పెట్టకముందే దయచేసి ఇల్లు లేని వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వినయ్ రెడ్డి గారు కూడా మొన్ననే ఫేస్బుక్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే నియోజకవర్గం రాకేష్ రెడ్డి గారు పేదవాళ్ళు ఉన్నవారికే దాంట్లో ఎంతమంది అయితే అర్హులు అవుతారో అర్హుల్ని సెలక్షన్ చేసిన తర్వాతనే డ్రా రూపంలో తీయడం జరుగుతూ ఉన్నది. ప్రతి వాళ్ళకు సుమారు 8 నుంచి 10 ప్రతి వార్డు 36 వాళ్ళకు కూడా లబ్ధి వచ్చే విధంగా పేదవాళ్ళని కౌన్సిలర్లు అదేవిధంగా అందరూ కూడా ఆ యొక్క పేదవాళ్లకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు అందే విధంగా పేదవాళ్ళకు అందే విధంగా ప్రతి కౌన్సిలర్ కూడా ఈ సందర్భంగా పనిచేస్తారు. అదేవిధంగా ప్రతినిత్యం కూడా వినయ్ రెడ్డి గారు TO5CD నిధుల్ని తీసుకొచ్చి మంజూరిచ్చి రోడ్డులను కూడా వర్క్ చేయడం, అదేవిధంగా దానికి సలహా వస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్మూర్ అభివృద్ధి బాటలో కీలక పాత్రను చేస్తున్న ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులందరూ కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున పెద్ద సంఖ్యలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే అంత మంచిది. దరఖాస్తు టైం ఉన్నది, ఇంకా మనం వెనక వేసుకుందామంటే ఆ రోజు ఎక్కువ మంది అవుతారు కాబట్టి దరఖాస్తు తీసుకునే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ కార్యాలయంకి వెళ్ళి మీ యొక్క దరఖాస్తుని పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ఓనం పండుగలను పురస్కరించుకుని గురుస్వామి నాగేష్ శర్మ అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓనం పండుగ నాడు అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతి నిర్వహించడం జరిగిందని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షులు ధనుంజయ్, సభ్యులు తదితరులు ఉన్నారు. Boy,
మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధులగుట్టపై వెలిసిన అయ్యప్ప స్వామికి ఓనం పండుగ సందర్భంగా పరివార దేవత మరియు అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓనం పండుగ విశేషం ఏమిటంటే బలి చక్రవర్తి అసురుల రాజు అంటే రాక్షసుల రాజు. ఆయన మన భూలోకము మరియు స్వర్గలోకాన్ని కూడా జయించి ఆధిపత్యం సాగిస్తున్న సందర్భంగా ఇంద్రుడు మహావిష్ణు దగ్గరికి వెళ్లి ఇలా అసురరాజు యొక్క ఆక్రమణ జరుగుతుంది, అసురుల చేతికి వెళ్తే మన స్వర్గలోకము ఇబ్బంది అవుతుంది కాబట్టి నివారించాలని విష్ణుమూర్తికి ప్రార్థించగా విష్ణుమూర్తి దశావతారాలలో 5వ అవతారమైనటువంటి వామనమూర్తిగా అవతారం ఎత్తి బలి చక్రవర్తి అయినటువంటి రాజు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ వామనమూర్తిగా వచ్చిన బాలుని చూసి బలి చక్రవర్తి నీకు ఏం కావాలనో కోరుకో, నీకు ఏదైనా ఇస్తా అనగానే శుక్రాచార్యుడు, అసురుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఇది వద్దు, ఇందులో ఏదో మోసం జరుగుతున్నది, ఈ బాలుడు కాదు ఇది విష్ణువే అని అన్నా గాని నేను మాట ఇచ్చిన మాట తప్పనని తెలిసి ఆ వామనమూర్తి కోరుకుంటే నాకు 3 అడుగుల స్థలం కావాలనగానే అంతేనా అని తీసుకోనగానే మహావిశ్వరూపంగా వామనమూర్తి అయినటువంటి విష్ణుమూర్తి మహారూపంగా విరాట్ రూపం తెలిసి ఒక పాదము భూమి పైన, 2వ పాదము ఆకాశం పైన పెట్టినాక 3వ పాదం ఎక్కడ పెట్టాలని అడగగా ఆ రాజుకున్న గర్వము పోయి తన నెత్తి మీద పెట్టుమని కొరగా ఆ వామనమూర్తి బలి చక్రవర్తిని తన తలపైన పెట్టి పాతాళ లోకానికి మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్లో మైనార్టీలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు. ఇటీవల ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణకు కఠినమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసును కలిసి వినతి పత్రాన్ని అందించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు చట్టాలు, ప్రవర్తన, క్రమశిక్షణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షులు విద్యా ప్రవీణ్ పవర్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీభాషిత సుందర్, మండల సెక్రటరీ నలంద ప్రసాద్, కోశాధికారి స్కాలర్స్ వేణు, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం గురుస్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓనం పండుగను అయ్యప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శి రవి, కోశాధికారి నర్సారెడ్డి, సలహాదారులు జనార్దన్ గౌడ్, గంగమోహన్, విప్లవ్, శ్రీనివాస్, రాజేశ్వర్, నందు తదితరులు ఉన్నారు. ఓనం పండుగ సందర్భంగా జంబి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకము, ప్రత్యేక పూజా కార్యక్రమము, పడి పూజ నిర్వహించడం జరిగింది. ఓనం పండుగ అంటే బలి చక్రవర్తి ఆయన మన దేశాలను అన్నిటి కూడా స్వాధీనం చేసుకొని స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థించి ఇలా అయితే అసురుడైన బలి చక్రవర్తి చేతిలో పోతుంది కాబట్టి నన్ను రక్షించుమని వేడుకొనగా మహావిష్ణువు దశావతారాలలో 5వ అవతారమైనటువంటి వామనమూర్తి అవతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి కాగానే చిన్న బాలుడుగా ఉన్న ఆ వామనమూర్తి, విష్ణు అవతారమైన వామనమూర్తిని చూసి బాలక నీకు ఏం కావాలో నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తా అని మాట ఇవ్వంగానే అసురు యొక్క గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ఇది మోసం ఉంది, ఇది చిన్న పిల్లాడు కాదు, మహావిష్ణువే ఈ రూపంలో వచ్చిండు, ఏదో మోసం జరుగుతుంది మనకు అని అంటా కానీ నేను మాట ఇచ్చిన ప్రకారంగా నేను నిలబడతా అని ఆ వామనమూర్తిని అడగా ఆయనకు నాకు 3 అడుగుల స్థలం ఇవ్వాలని ఆయన ఇంత చిన్న కోరికనైనా అని అహంకారంతో సరే ఇస్తానంగానే వామనమూర్తి విరాట్ రూపంగా, విశ్వరూపంగా ఎదిగిపోయి 1 అడుగు భూలోకం అంతా పెట్టి 2వ అడుగు ఆకాశం పెట్టిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే బలి చక్రవర్తి తన అహంకారాన్ని చంపుకొని తన నెత్తిపైన పెట్టుమనంగానే
మూడవ కాలును బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళ లోకానికి పంపడం జరిగింది. ఈ బలి చక్రవర్తి యొక్క దాన గుణము మరియు ఆయన యొక్క మాట నిలబడు అన్ని చూసి మహావిష్ణువు చాలా సంతోషించి పాతాళ లోకానికి రాజుగా చేసి ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు. సంవత్సరం ఒక మారు భూలోకంకి వచ్చి నీ రాజ్యాన్ని నీ ప్రజలను చూసుకునే అవకాశం ఇచ్చిండు. అదే భూలోకానికి పైకి వచ్చే రోజే ఈ ఓనం పండుగ. ఈ రోజు నాడు బలి చక్రవర్తి తన రాజ్యానికి వచ్చేసి తన ప్రజలందరూ కూడా చూసుకొని చాలా సంతోషించే రోజు ఇది. ఈ ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో కూడా విశేషంగా 5 రోజులు పూజా కార్యక్రమము నిర్వహిస్తారు. ఆగస్టు 31వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంకల్ప సభ పోస్టర్లు వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నవీన్ చారి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మార్పు కోసం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆమె ఒక పార్టీని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మరి మన సొంత గడ్డ ఈ నిజామాబాద్ ఆడబిడ్డ అయినటువంటి కవితక్క గారికి స్వాగతం పలకడానికి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరి రాష్ట్ర నాయకులు నవీనాచారి గారు, అలాగే పెద్దలు రామకిషన్ రావు గారు, అలాగే మనోజ్ అన్న గారు, కొండూరు సంతోష్ అన్న గారు, నందిపేట దినేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ నిజామాబాద్ అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ మోతే మట్టి నుంచే మరి విప్లవం వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మరి సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు అమరులకు కానీ ఏదైతే ఉద్యమం చేసిన నాయకులకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు ఆ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో. అలాగే మార్పు పేరుతో వచ్చినటువంటి ఇంకొక పార్టీ కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. మరి పేదలు ఈరోజు వైద్యం ఎట్లా ఉందంటే ప్రభుత్వ దవాఖానలకు పోతే మందులు లేవు, ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే పైసలు లేవు, ఎక్కడికి పోయినా పేదలు చనిపోవడమే కారణంగా ఉన్నది. అలాగే విద్యా విషయంలో కూడా మరి పూర్తిగా విద్యను ప్రైవేట్ చేసి ఇలా ఎన్నో వేల స్కూళ్ళు మరి మూసివేసే పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగానే కవితక్క గారు పాంచజన్యం అనే ఒక మేనిఫెస్టోని తీసుకొని మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా చేయని పోరాటం రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ ఒక మహిళగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రూపారెడ్డి మర్డర్ కేసు చూసుకుంటే నల్గొండలో మరి యువతనంతా కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రతిసారి వివిధ పార్టీలను గెలిపించడం జరిగింది, కానీ ఈ జిల్లాకు న్యాయం జరగలేదు. తొలిసారిగా మన జిల్లా ఆడబిడ్డ, మన కోడలు, తెలంగాణ ఆడబిడ్డ, మన నిజామాబాద్ జిల్లా కోడలు అయినటువంటి కవితక్క గారు ఒక రాజకీయ ప్రస్థానాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ సభకు విజయవంతం చేసి వేలాదిగా తరలి వచ్చి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరూ కూడా కవితక్కను రాజకీయంగా ఆశీర్వదించారని, వారి రాజకీయ కార్యాచరణ లోపల వెన్నుగా దన్నుగా నిలిచి వారిని ప్రోత్సహించారని, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రానున్న మరో మహో విప్లవానికి నాంది పలుకుతూ కవితక్కతో పాటు కలిసి నడవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఆర్మూరు లోపల పెద్దలు రామకిషన్ రావు గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి నవీన్ రెడ్డి అన్నగారు వారి నాయకత్వం లోపల ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. దానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలను, ప్రజల్ని కోరుతా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో మట్టి గణపతుల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి గణనాథులను రూపొందిస్తున్న గంగాధర్ను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సురేష్, క్రాంతి, నారాగౌడ్, దినేష్, భోజన్న, పవన్ తదితరులు ఉన్నారు. ఆర్థికమైనటువంటి విషయాలకు వస్తే వీరు వారికి సరైన గిట్టుబాటు ధర రాక కొన్ని టైంలోనే పెళ్లి కానీ, శుభకార్యాలు కానీ, గణపతి ఏదైతే టైమ్స్లో మాత్రమే వీరు ఈ యొక్క కార్యక్రమాలను కానీ ఈ యొక్క సేల్స్ చేయగలుగుతున్నారు. మిగతా టైం అంతా కూడా వీరి యొక్క జీవన విధానంలో దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ కొనసాగించారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను చేస్తున్నటువంటి వృత్తికి ఆ కళను కాపాడుతూ, ఎందుకంటే ఫ్యూచర్లో శాలివాహన చక్రంలో ఇట్లా ఒకటి బండి చక్రం లాంటిది ఉండి ఇట్లా ఇట్లా అంటూ మట్టి ఇట్లా పైకి వచ్చి ఇట్లా తయారు చేసే విధానంలో చాలా టెక్నిక్ ఉంటుంది, చాలా కళ ఉంటుంది, మరి నైపుణ్యంతో కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకు అంతరించిపోతున్న కళలలో భాగంగా వీరి యొక్క వృత్తి బాగుండాలని, వీరి లైఫ్ బాగుండాలని మేమందరం ఇక్కడికి వచ్చి వారిని గ్రీటింగ్స్ ఇస్తూ, మాకు ఒకవేళ మట్టి గణపతులు కానీ పర్యావరణానికి రక్షణగా ఉన్నటువంటి యొక్క మట్టి గణపతులు కూడా కొనడానికి మేము అందరినీ ఎంకరేజ్ చేస్తామని ఈరోజు గంగాధర్ గారిని ఆయనను సన్మానిస్తూ ఆయనకు విషయం చెప్తున్నాం. అలాగే వారి యొక్క
సతీమణి గారు కూడా జగన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ 17వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మండల స్థాయి ప్రజావేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిఆర్డీఏ పీడీ సాయన్న హాజరయ్యారు. జగన్పల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కూలీల పనులు, మెటీరియల్ పనులకు సంబంధించి సుమారు 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుంచి సామాజిక తనిఖీ బృందం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ జరిగిన పనులను పరిశీలించింది. కూలీలను నేరుగా కలిసి ఉపాధి పనులకు సంబంధించిన వివరాలను సేకరించింది. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమక్షంలో తనిఖీ వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా నేడు జగన్పల్లి మండల స్థాయిలో ప్రజావేదిక ఏర్పాటు చేసి సామాజిక తనిఖీ బృందం సేకరించిన వివరాలను అధికారులు ప్రజల సమక్షంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు, అధికారులు, ఎంపీడీఓ సతీష్ కుమార్, ఏపీఓ రవికుమార్, సామాజిక తనిఖీ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రక్రియ పైన పబ్లిక్ హియరింగ్ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా 10th నాడు ఈ సోషల్ టీం మనకి ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. 10th to 12th వరకు వాళ్ళు రికార్డ్ అంతా కన్సల్టేట్ చేసుకొని కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని వివిధ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు ప్రతి గ్రామంలో అక్కడే స్టే చేస్తూ ప్రతి ఒక్క లబ్ధిదారుని వాళ్ళు కన్సల్ట్ చేస్తూ ప్రతి ఒక్క వర్క్ని విజిట్ చేస్తూ వాళ్ళు సోషల్ నివేదిక రూపొందించారు. అందులో భాగంగా మొత్తం ఎంసీసీ తరఫున 222 వర్కులకు గాను 3,28,65,241 పనులు జరిగింది. అది వేజ్కు. అదేవిధంగా మెటీరియల్కేమో కేవలం 31,44,000 రూపాయలు, మొత్తం కలిసి 3,60,00,000. అదేవిధంగా పిఆర్ ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి 1,47,000 రూపాయల 698 వర్కులు జరిగింది. వారి మొత్తం కలిసి 34. ఇవన్నిటి కలిపి ఈరోజు సోషల్ ఆడిట్ నివేదిక పబ్లిక్ హియరింగ్ చేయడం జరుగుతుంది. యాజ్ అండ్ నౌ 10 గ్రామ పంచాయతీలు అయిపోవస్తా ఉన్నాయి. వీటన్నింటినీ ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి ఇటు సోషల్ ఆడిట్ తరఫున రైజ్ చేసిన ఇష్యూస్ని ఎట్ ద సేమ్ టైం ఇటు వివిజీ రామ్జీ సిబ్బంది యొక్క వివరణ తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చందూర్ మండలం కారేగాం తాండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొల్లం వేసి పక్కింటికి వెళ్లి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి దుస్తులు చిందరవందరగా ఉండటం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, ₹1,00,000 వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. నా పేరు బదావత్ అనిత. నేను కారేగాం తండాలో ఉంటాను. మా హస్బెండ్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ AA అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తారు, బీహార్ పాట్నా అండి. నేను డైలీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాను, నిజామాబాద్ నర్సింగ్ ఆఫీసర్ని. నేను డైలీ 7 o'clock ఇంటి నుంచి స్కూటీ పైన వెళ్ళి అక్కడ నుంచి చందూర్ దిగి మళ్ళీ బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుంచి నేను బస్కి వెళ్ళి నిజామాబాద్ హాస్పిటల్కి నేను డైలీ డ్యూటీకి అలా వెళ్తాను. మధ్యాహ్నము లాక్ వేసేసి మా అత్తగారు ఇంటి పక్కన బంధువుల ఇంటికి వెళ్ళారు. తను వచ్చేసరికి మొత్తం పగలగొట్టేసి లోపల ఉన్న నా బంగారం కానీ, వెండి సామాన్లు కానీ, మా డబ్బు కానీ అవన్నీ దొంగలించడం జరిగింది. వెంటనే తను నాకు కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పేసరికి నేను వెళ్ళేసరికి ఇంట్లో బంగారం కానీ, ధనం కానీ ఏమీ లేదు. వెంటనే నేను వర్ణిలోని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసినాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, శుభకార్యాలు, వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులకు ఆశీర్వాదం అందించిన ఎమ్మెల్యే. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో మైనార్టీ యువకుల ర్యాలీ. ప్రజాపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కౌన్సిలర్ల పిలుపు. ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప దేవాలయాల్లో విశిష్ట పూజలు, పంచామృతాలతో అభిషేకాలు. పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద పండ్ల లారీ బోల్తా, ఒకరికి స్వల్ప గాయాలు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.